వెల్కమ్ టు తెలంగాణ అభిప్రాయం ఛానల్. మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దావోస్ వెళ్ళినప్పుడు అక్కడ ఆయన మాట్లాడినటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ఆ పార్టీకి చెందిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కేటీఆర్ లాగా ఇంగ్లీష్ మాట్లాడలేడు, రేవంత్ రెడ్డి గుంప మేస్త్రి, అది ఇది అని ట్రోల్ చేస్తున్నారు. అరే నాయన, మీ కేటీఆర్కి ఇంగ్లీష్ వచ్చినంత మాత్రాన గొప్పోడు అయిపోడురా. వెనకట మీయసుంటోడే ఒకడట బాగా దోపిడీలు దొంగతనాలు చేసేదంట. ఇవన్నీ చేసి మళ్ళీ దేవుని దగ్గర పోయి, దేవుడా దేవుడా, నేను ఎన్ని దోపిడీలు చేసినా దొంగతనాలు చేసినా నేను మాత్రం మీ కీర్తనలు మాత్రం బాగా వాడతా, అవన్నీ మర్చిపో అన్నాడట. ఇయో గట్లనే ఉంది మీరు చెప్పే పని కూడా. మీ వానికి ఇంగ్లీష్ వచ్చినంత మాత్రాన ఆయన చేసిన అవినీతి అక్రమాలు ఎవరు మర్చిపోరు జనాలు. అంటే గత ప్రభుత్వంలో, మీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కనీసం ఏబీసీలు రాని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ సంతకాలు కూడా వాళ్ళు పెట్టుకోలేరు. మరి దానికేమంటారు? చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా ఇంగ్లీష్ వచ్చా? ఆయన ప్రపంచ దేశాలన్నీ తిరిగి ఐటీని హైదరాబాద్ తీసుకురాలే, డెవలప్ చేయలే. రాజశేఖర్ రెడ్డి గారికి ఏమైనా ఇంగ్లీష్ వచ్చా? ఆయన ప్రజలకు సంక్షేమ పథకాలు తీసుకురాలే. పోనీ మీ పెద్ద సార్కి ఏమైనా వచ్చా చెప్పురు మరి ఇంగ్లీష్. ఆయన వచ్చుగా మాట్లాడతాడు కదా ఇంగ్లీషు. సిగ్గు లేదురా. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఏ పారామీటర్ టు జడ్జ్ ఏ పర్సన్ కెపాసిటీ అండ్ క్యాపబిలిటీస్. వీ షుడ్ లుక్ ఎట్ హౌ he is ruling the government and how he is serving to the public. ఏం లాభం రా ఇంగ్లీష్ వచ్చి? ఆ తరంలో చదువుకున్న వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, ఈ తరంలో చదువుకున్న వాళ్ళకి కొంతమందికి ఇంగ్లీష్ వచ్చు. అయితే ఏం లాభం? రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిర్రు. సెక్రటేరియట్ల గత 6 నెలల నుంచి సఫాయి వాళ్ళకు కనీసం జీతాలు కూడా ఇస్తలేరట. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చింది. మీ బినామీలు, మీ పార్టీకి చెందిన వాళ్ళంతా ప్రతి ఒక్క ప్రభుత్వ పథకాలలో కోట్లు కొల్లగొట్టిర్రా. ఆ నిరుద్యోగ ఉద్యోగాలు రాకపోయినా పర్వాలేదు, దళితులకు 3 ఎకరాల భూమి రాకపోయినా పర్వాలేదు, కేజీటీ పూజీ ఉచిత విద్య లేకపోయినా పర్వాలేదు, జిల్లాకు 100 పడకల ఆసుపత్రి కట్టించకపోయినా పర్వాలేదు, కాళేశ్వరంలో 1,00,000 కోట్లు ముంచినా పర్వాలేదు, రైతులకు రుణమాఫీ చేయకపోయినా పర్వాలేదు, విద్యార్థులు సూసైడ్ చేసుకున్నా పర్వాలేదు, ప్రగతి భవన్లో కుక్కలు పెంచడానికి 12 లక్షలు ఖర్చు పెట్టినా పర్వాలేదు, మధ్యాహ్న భోజన పథకంలో 5 కోట్లు తిన్నా పర్వాలేదు, బీఆర్ఎస్ పార్టీ అడ్వర్టైజ్మెంట్ కోసం 345 కోట్లు రిలీజ్ చేసినా పర్వాలేదు. మొన్న ఈయనకి ఇంగ్లీష్ వచ్చి ఏం చేసిండు? ఫార్ములా 1 రేసింగ్లో అదొక కుంభకోణం, ఇప్పుడు అది కూడా బయటకు వస్తుంది. ఇంగ్లీష్ వచ్చినా ఇవన్నీ చేసినా ఏం పర్వాలేదు మీకు. ఏగవన్నీ మనకెందుకురా? మనోనికి ఇంగ్లీష్ వచ్చురా సాల్ గంతే. ఎందుకురా మీ బతుకులు, బానిస బతుకులు. ఏం లాభం రా? మీకు 10 రూపాయలు ముష్టేసి 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకుర్రా నాయన. ఒకప్పుడు సొంత ఇల్లు గతి లేదని వాళ్ళే చెప్పిన వాళ్ళు ఇప్పుడు 1000 ఎకరాలు ఎట్లొచ్చినాయి, 100 కోట్లు ఎట్లొచ్చినాయి, ఫామ్ హౌస్లు ఎట్లొచ్చినాయి, దాని గురించి ఆలోచించుర్రా. మా వానికి ఇంగ్లీష్ వస్తే ఏం లాభం? రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిపోయిర్రు. ప్రజలారా దయచేసి మీరు కూడా ఆలోచించండి. నేను మాట్లాడింది మీకు కరెక్ట్ అనిపిస్తే నన్ను సపోర్ట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లక్షల్లో ఉన్న ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నా వాళ్ళకి పెద్ద ఫరక్ పడదు. కానీ మీ ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్, చాలా వాల్యూ. దయచేసి నన్ను సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.